హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద నోలంబ మీడియా. ఈరోజు మనం హండేరాతుల సంస్థానం యొక్క రాజధానిని బుక్కరాయ సముద్రం నుండి అనంతపురానికి మార్చిన రాజు మలకప్ప నాయుడు గారి చరిత్ర తెలుసుకుందాం. ఆ చరిత్ర తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. గత ఎపిసోడ్లో హండే రాజ్య స్థాపకుడైన హండే హనుమప్ప నాయుడు గారి చరిత్ర తెలుసుకున్నాము. హండే హనుమప్ప నాయుడు మరణించిన తరువాత వారి కుమారుడు ఇమ్మడి హంపానాయుడు 12 ఏళ్ళు పరిపాలించి మరణించాడు. ఇమ్మడి హంపానాయుడు మరణించిన తరువాత వారి కుమారుడైన సుప్రసిద్ధ మలకప్ప నాయుడు పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పరిపాలించసాగాడు. మలకప్ప నాయుడు బుక్కరాయ సముద్రంలో నూతనంగా పేట కట్టించి రాజ్యము చేయుచుండగా ఉత్తరాది పాదుషాలు విజయనగర సామ్రాజ్యంపై దండయాత్ర చేశారు. ఆ యుద్ధంలో శ్రీరంగరాయల వారు ఓడిపోయి పెనుగొండకు ఉత్తర వైపు ప్రాంతాలను కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న మలకప్ప నాయుడు పాదుషాలు ప్రబలులు అయినారని, ఇకపై విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీరంగరాయల వైపు పనిచేయడం బాగలేదని తలంచి పాదుషాల వైపు చేరి రాజ్యపాలన చేయసాగాడు. యుద్ధాలలో మలకప్ప నాయుని సహకారానికి మెచ్చి పూర్వము అలియరామరాయలు ఇచ్చిన రాజ్యంతో పాటు యలమంచి నాడుకు చెందిన బుక్కపట్నం మరియు నేడు కొత్త చెరువుగా పిలువబడుతున్న అనంతసాగరం గ్రామాన్ని మరియు వాటికి చెల్లే ఉపగ్రామములతో పాటు పాదుషాహ వజీరా అను బిరుదాన్నిచ్చి సత్కరించారు. సంస్థానము విస్తరించడంతో పాటు సిరి సంపదలతో తులతూగుతున్న రాజ్యపాలన చేయుచున్న మలకప్ప నాయుడికి సంతానం లేదన్న చింత బలంగా పట్టుకుంది. మలకప్ప నాయుడు ఒకరోజు బుక్కరాయ సముద్రానికి పడమటి వైపున ఉన్న అనంతసాగరం గ్రామానికి స్వారీ వచ్చాడు. ఆ గ్రామంలో ఉన్న చిన్నపరెడ్డి వంశస్థుడైన ఎల్లారెడ్డి మలకప్ప నాయుడును చూసి, ప్రభువుల వారు మా ఇంటికి వచ్చి తాంబూలము తీసుకోవలసినదిగా మనవి చేసుకున్నారు. ఎల్లారెడ్డి కోరిక మేరకు వారి ఇంటికి మలకప్ప నాయుడు వెళ్ళాడు. ఆ ఇల్లు సంతాన వృద్ధికరంగా ఉండడం చూసి ఈ ప్రదేశంలో నగరు కట్టుకొని ఉంటే తనకు కూడా సంతాన వృద్ధి అవుతుందని భావించాడు. ఆ తరువాత ఎల్లారెడ్డి సమర్పించిన తాంబూలము తీసుకొని బుక్కరాయ సముద్రం చేరుకున్నాడు. అదే రోజు రాత్రి మలకప్ప నాయుడు తన భార్యలతో అనంతసాగరంలోని ఎల్లారెడ్డి ఇల్లు గురించి ప్రస్తావించాడు. ఎల్లారెడ్డి ఇల్లు సంతాన వృద్ధిగా ఉన్న విషయం తన భార్యలకు తెలిపాడు. తాము కూడా ఆ ఇల్లు ఉన్న ప్రదేశంలో నగరు కట్టుకొని జీవిస్తే సంతాన భాగ్యం కలగవచ్చు అని నిర్ణయానికి వచ్చారు. మరుసటి రోజు ఎల్లారెడ్డిని పిలిపించి, మీరు ఉన్న స్థలము మాకు కావలసి ఉన్నదని దాన్ని ఇవ్వవలసిందిగా ఎల్లారెడ్డిని కోరాడు. దానికి సమాధానంగా ఎల్లారెడ్డి మలకప్ప నాయుడితో ఈ విధంగా అన్నాడు: ఈ రాజ్యమే మీది, అందులో భాగమైన నా ఇల్లు కూడా మీదే, మీ స్థలం మీకు ఇవ్వడానికి నాకేమి చింత అని పలికాడు. అది విన్న మలకప్ప నాయుడు సంతోషించి ఎల్లారెడ్డికి వస్త్ర తాంబూలాదులు బహుమానంగా ఇచ్చి పంపించాడు. 10 రోజుల తరువాత అనంతసాగరం గ్రామంలోని ఎల్లారెడ్డి గారి ఇంటి పట్టున నగరు కట్టించి అక్కడే మలకప్ప నాయుడు స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అనంతరం అనంతసాగర గ్రామాన్ని అనంతపురంగా పేరు మార్చి తన రాజ్యానికి రాజధానిగా ప్రకటించాడు. ఎల్లారెడ్డి గారి ఇంటి స్థలంలో మలకప్ప నాయుడు నగరు కట్టించి అందులో నివాసం ఉన్నందువలన ఆ స్థల ప్రభావమేమో కానీ అప్పటి వరకు సంతానము లేని మలకప్ప నాయుడు గారికి తన పట్టపు భార్య అయిన సిద్ధరామమ్మ గారి ద్వారా 4 కుమారులు కలిగారు. వీరిలో జ్యేష్ఠపుత్రుడైన దేవప్ప నాయునికి తూర్పు దిక్కున ఉన్న నంద్యాల సీమ, రెండవ కుమారుడైన చిన్నరామప్ప నాయునికి బళ్ళారి కురుగోడు సీమ, మూడవ కుమారుడైన నిత్యమద లింగప్ప నాయునికి కొందుర్పి కనికల్లు సీమ, నాల్గవ కుమారుడైన హంపానాయునికి అనంతపురం, బుక్కరాయ సముద్రం, బుక్కపట్నం, ధర్మవరం సీమ. ఈ ప్రకారము హండే మలకప్ప నాయుడు
తన కుమారులకు రాజ్యాన్ని పంచి ఇచ్చి శాలివాహన శకం 1542 సంవత్సరంలో మరణించారు.